హాయ్ సార్, గుడ్ మార్నింగ్. ఈరోజు డేట్ వచ్చేసి February 6, 2023. నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ అనాలిసిస్ ప్రకారం అయితే సెల్లింగ్ సైడ్ అయితే ప్లాన్ చేయడం అయితే జరిగింది. ఓపెనింగ్ అయితే గ్యాప్ అప్ అయితే అయింది, ఫ్లాట్ గ్యాప్ అప్ అయితే అయింది. దాపు 41,550 ఆ సగలు అయితే ఓపెన్ జరగడం అయితే జరిగింది. నిఫ్టీ కూడా ఆల్మోస్ట్ అయితే 18,035 కొద్దిగా బిలో అయితే ఓపెన్ అయింది. అంత స్ట్రాంగ్ గ్యాప్ అప్ కాలేదు, మార్కెట్ అయితే ఫ్లాట్ గానే అయితే ఓపెన్ అయింది. మనమైతే ఈరోజు అయితే సెల్లింగ్ సైడ్ అయితే ప్లాన్ చేస్తున్నాం. దాపు 42,050 దగ్గర ఒక రెసిస్టెన్స్ ఉంది, అక్కడ ప్లాన్ చేస్తున్నాం. తర్వాత 42,600 అయితే ఇంకొక రెసిస్టెన్స్ అయితే ఉంది. దాపు ఒక 800 పాయింట్స్ డిస్టెన్స్ అయితే ఎక్కువగా ఉంది. తర్వాత కింద నుంచి లోయర్ సైడ్ నుంచి ట్రెండ్ లైన్ వేయడం జరిగింది. ఆ ట్రెండ్ లైన్ బ్రేక్ అయినంత వరకు కూడా మనం అంత నెగిటివ్ అయితే చూసే అవకాశం అయితే లేదు. చార్ట్లో అయితే ఆశిత మార్కెట్ ఏ విధంగా ఉంటుందో లైవ్ అయితే న్యూ షేర్ కొట్టే సార్. ఇక్కడైతే చూడవచ్చు ఓపెనింగ్ అయితే గ్యాప్ అప్ అయితే అయింది, కొద్దిగా పైకి అయితే యాడ్ చేస్తాం. ఓకే, మళ్ళీ అన్ని హైడ్ చేస్తున్నాం. సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ అయితే చూడవచ్చు. 42,150 అయితే ఒక రెసిస్టెన్స్ అయితే ఉంది. 42,600 అయితే ఇంకొక రెసిస్టెన్స్ అయితే ఉంది. సపోర్ట్ లెవెల్ అయితే చూడవచ్చు. 40,600 అయితే ఒక సపోర్ట్ లెవెల్ గా ఉంది. ఇది కూడా ఒక సపోర్ట్ లెవెల్ గా తీసుకోవచ్చు. ఇక్కడ 41,000 అయితే మల్టిపుల్ టైమ్స్ తీసుకుంది. ఇది కూడా ఒక సపోర్ట్ లెవెల్ గా తీసుకోవచ్చు. ప్రెసెంట్ ఇక్కడ ఉన్న లెవెల్ సపోర్ట్ లెవెల్ గా తీసుకుంటుంది అన్నది చాలా ఇంపార్టెంట్. ఇక్కడైతే సపోర్ట్ లెవెల్స్ అయితే తీసుకుంది. ఇది స్ట్రాంగ్ అయితే ఇవి తీసుకుందాం. ఇంకా 40,600, 41,000 అయితే తీసుకుందాం. ఇక్కడ లోయర్ సైడ్ నుంచి ఈ విధంగా ట్రెండ్ లైన్ వచ్చింది కదా, ఈ ట్రెండ్ లైన్ బ్రేక్ కానంత వరకు కూడా అంత నెగిటివ్ అయితే చూసే అవకాశం అయితే లేదు. ఆ ట్రెండ్ లైన్ దగ్గరకు వచ్చి సపోర్ట్ తీసుకుని వెళ్తుందా లేదని చాలా ఇంపార్టెంట్. మనకైతే ఈ ట్రెండ్ లైన్ బ్రేక్ క్లోజ్ అయితే మనం సెల్లింగ్ సైడ్ అయితే ప్లాన్ చేద్దాం. లేదంటే 5 minutes లో అయితే ట్రెండ్ లైన్ వేద్దాం. తర్వాత వచ్చేసి డైలీలో ఏ విధంగా ఉంది మార్కెట్ అయితే చేస్తాం. ఇక్కడైతే చూడవచ్చు డైలీలో మార్కెట్ అయితే ఒక బడ్జెట్ మూవ్మెంట్ అయిన తర్వాత మార్కెట్ అయితే ఇన్సైడ్ క్యాండిల్స్ అయితే చేసింది. లో సైడ్ బ్రేక్ చేయాలి, అప్ సైడ్ బ్రేక్ చేయాలి. మార్కెట్ ఓవరాల్ గా వాలటాలిటీ అయితే కనపడుతుంది. వీక్లీలో చూడవచ్చు దాపు 2,500 పాయింట్స్ అయితే 2 weeks అయితే మంచి వాలటాలిటీ అయితే ఉంది. ఈ వీక్ ఏ విధంగా ఉంటుందని చాలా ఇంపార్టెంట్. ఒక 1,500 నుంచి 2,000 మధ్యలో ఉండడానికి ఛాన్సెస్ అయితే ఉంటాయి. ఎందుకంటే అంత మార్కెట్ లో కొద్దిగా వాలటాలిటీ అయితే తగ్గే అవకాశం అయితే ఉంది. తర్వాత అప్ సైడ్ నుంచి ఈ విధంగా ఒక ట్రెండ్ లైన్ వేసాం. ఈ ట్రెండ్ లైన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడైతే ఆన్ చేస్తున్నాం. ఇక్కడైతే చూడవచ్చు ఈ ట్రెండ్ లైన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఈ ట్రెండ్ లైన్ దగ్గరకు వస్తుందా లేదా, మార్కెట్ ఇక్కడ నుంచి యూటర్న్ తీసుకుంటుందని చాలా ఇంపార్టెంట్ గా ఉంది. ఇక్కడైతే చూడవచ్చు మార్కెట్ అయితే ఇక్కడ యూటర్న్ తీసుకుంది, కానీ దీన్ని ఏమంటారు, ఇక్కడే యూటర్న్ తీసుకుని ఇది లైన్ రెసిస్టెన్స్, ఇది ఇక్కడ ఉన్నది బాక్స్ రెసిస్టెన్స్, ఇదంతా ఒక బాక్స్ రెసిస్టెన్స్ కింద వస్తుంది. ఇక్కడ మార్కెట్ బ్రేక్ చేస్తుందా లేదని చాలా ఇంపార్టెంట్ గా ఉంటుంది. ఓకే మంది, ట్రెండ్ లైన్ అయితే చాలా ఇంపార్టెంట్. ఈ ట్రెండ్ లైన్ బ్రేక్ అయినంత వరకు కూడా అంత నెగిటివ్ అయితే చూడడానికి అయితే లేదు. ఓవరాల్ గా చూద్దాం. వీక్ టు వీక్ అయితే అడ్జస్ట్ అయితే చేస్తున్నాం. ఈ విధంగా ఒక వీక్ టు వీక్ అయితే అడ్జస్ట్ అయితే చేయాలి. ఓకే, మళ్ళీ నిఫ్టీ అయితే చెక్ చేద్దాం. నిఫ్టీ అయితే ఆన్ చేసాం. నిఫ్టీ అయితే చూడవచ్చు ఇక్కడైతే సపోర్ట్ లెవెల్స్ అయితే దాన్ని ఏమంటారు 17,750 అయితే సపోర్ట్ లెవెల్ గా తీసుకుంది. ఇక్కడే ఎందుకు సపోర్ట్ లెవెల్ తీసుకుంది అంటే ప్రీవియస్ గా మల్టిపుల్ టైమ్స్ అయితే ఇక్కడ చూడవచ్చు. ప్రీవియస్ గా మల్టిపుల్ టైమ్స్ ఇక్కడ ఆగింది కాబట్టి ఇది ఒక సపోర్ట్ లెవెల్ గా యాక్ట్ చేస్తుంది. కాబట్టి ఈ సపోర్ట్ లెవెల్ ని సపోర్ట్ తీసుకుంటుందా లేదా మళ్ళీ డౌన్ సైడ్ బ్రేక్ చేస్తుందని చాలా ఇంపార్టెంట్ గా ఉంది. అందువలన ఈ సపోర్ట్ లెవెల్స్ అయితే తీసుకున్నాం. ఇప్పుడు మార్కెట్ రియాక్షన్ అయితే చాలా ఇంపార్టెంట్ గా ఉంటుంది. తర్వాత లోయర్ సైడ్ నుంచి కూడా ట్రెండ్ లైన్ వేస్తాం. ఆ ట్రెండ్ లైన్ అనేది చాలా ఇంపార్టెంట్ గా ఉంది. చూద్దాం ఓవరాల్ గా మార్కెట్ ఇక్కడ నుంచి మార్కెట్ ఏ విధంగా బిహేవ్ చేస్తుంది చాలా ఇంపార్టెంట్ గా ఉంది. ఇక్కడైతే చూడవచ్చు 17,750 ఒక సపోర్ట్ లెవెల్ ఉంది. నెక్స్ట్ వచ్చేసి 17,500 ఉంది. దీన్ని ఇంకా కొద్దిగా అడ్జస్ట్ చేసి ఈ విధంగా తీసుకోవచ్చు. 17,600 కూడా తీసుకోవచ్చు. ఎందుకంటే అక్కడ
యూటర్న్ తీసుకుంది కాబట్టి అది ఆ సపోర్ట్ లెవెల్ గా తీసుకుంటున్నాం. ఓకే అండి, 15 నిమిషాలు అయితే క్లియర్ గా అయితే ఈ ట్రెండ్ లైన్ బ్రేక్ చేయనంత వరకు కూడా అంత నెగిటివ్ అయితే చూడడానికి అయితే లేదు. చూద్దాం, డైలీలో చూద్దాం మార్కెట్ ఏ విధంగా ఉంది. డైలీలో పెట్టా, డైలీలో అయితే చూడవచ్చు మార్కెట్ అయితే ఒక లోయర్ లో చేసుకుంటూ డౌన్ సైడ్ వచ్చి రిట్రేస్ అయితే అవుతుంది. అయితే చూడవచ్చు ఈ విధంగా ఒక ట్రెండ్ లైన్ దగ్గర అయితే రిజెక్ట్ అయితే కావాలి. ఇక్కడ ప్రీవియస్ గా 18,200 దగ్గర అయితే రిజెక్ట్ అయితే అయింది. మళ్ళీ ఆ లెవెల్ దగ్గర రిజెక్ట్ అవుతుందా లేదా అని చాలా ఇంపార్టెంట్. ఇక్కడ ఆల్మోస్ట్ అయితే 18,100 అయితే ఉంది. 18,000 అయితే ఉంది రౌండ్ ఫిగర్. ఇప్పుడు ప్రతిసారి సెల్లింగ్ ప్రెజర్ అయితే క్రియేట్ చేస్తూ వస్తుంది. ఇక్కడైతే బయర్స్ అయితే స్ట్రాంగ్ గానే ఉన్నారు. చూద్దాం, మనమైతే ఈరోజు సెల్లింగ్ సైడ్ అయితే మంచి లెవెల్స్ దగ్గర దాపు ఇక్కడైతే చూడొచ్చు 18,000 రౌండ్ ఫిగర్ దగ్గర మనమైతే సెల్లింగ్ సైడ్ అయితే ఆపర్చునిటీ పెట్టాం. లేదంటే లోయర్ సైడ్ నుంచి ట్రెండ్ లైన్ వేస్తాం. ట్రెండ్ లైన్ ఎంత బ్రేక్ కావాలి. ఓపెనింగ్ అయితే గ్యాప్ అప్ అయింది. మార్కెట్ అయితే ఫ్లాట్ అయితే ఓపెన్ అయింది. ఓకే ఫ్రెండ్స్, లాగా కలుద్దాం. చూసారు కదా ఫ్రెండ్స్, నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ అయితే అనౌన్స్ చేయడం అయితే జరిగింది. మార్కెట్ అయితే ఫ్లాట్ గ్యాప్ అప్ అయితే అయింది. మనమైతే 42,000 అయితే 42,100 దగ్గర అయితే రెసిస్టెన్స్ అవుతుంది. ఫాలోవర్స్ దగ్గర మార్కెట్ ఏ విధంగా బిహేవ్ చేస్తుంది చాలా ఇంపార్టెంట్. తర్వాత లోయర్ సైడ్ నుంచి ట్రెండ్ అవ్వచ్చు. ఆ ట్రెండ్ బ్రేక్ అయినంత వరకు కూడా అంత నెగిటివ్ అయితే చూడడానికి తెలియదు. తర్వాత ఈ రోజు రేంజ్ వచ్చేసి దాదాపు మండే వచ్చేసి ఒక 500 నుంచి 800 పాయింట్స్ లో ప్లాన్ చేద్దాం. ఓకే ఫ్రెండ్స్, ఈ విధంగా తనాస్ చేసాం. జై హింద్, జై భారత్.